హలో, హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్. ఈరోజు మనం ఇచ్చినటువంటి లెవెల్స్ ఏ విధంగా పర్ఫార్మెన్స్ చేశాయి అనేసి ఒక్కసారి చూద్దాము. బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50లో నేను ఈరోజు లెవెల్స్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఈరోజు మనకి బ్యాంక్ నిఫ్టీలో మనం ఇచ్చిన లెవెల్స్ని ఎంత అక్యురేట్గా టచ్ అయ్యి ఎటు సైడ్ కూడా మనకి సెల్ సైడ్ అండ్ బై సైడ్ ఎటు సైడ్ కూడా మనకి ఎంట్రీ అనేది ఈరోజు రాలేదు. మీరు గమనించినట్లయితే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మీరు చూసినట్లయితే ఒక్కసారి ఇది చూడండి, ఎంత నీట్గా పైన టచ్ అయ్యి మళ్ళీ కిందకు వచ్చేసింది మార్కెట్. మళ్ళీ ఇదే లెవెల్ దగ్గర ఇక్కడ టచ్ అయ్యి మళ్ళీ ఇది సపోర్ట్గా తీసుకొని మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. చూసారా? ఇవన్నీ కూడా మనము బిఫోర్ ఓపెనింగ్ ద మార్కెట్ ఓపెన్ అవ్వక ముందలే మనం ఈ లెవెల్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. చూడండి, ఎంత ఎగ్జాక్ట్‌గా మన లెవెల్స్‌ని టచ్ అవుతూ మార్కెట్ ఆ పైన 51,002 అండ్ 50,575 లెవెల్స్ మిడిల్‌లోనే ఉండిపోయింది మార్కెటు. ఆ లెవెల్స్‌ని కాదు అనేసి బయటికి రాలేదు ఈరోజు. సో, ఈరోజు మనకి నో ట్రేడ్. బ్యాంక్ నిఫ్టీలో మనకి ఈరోజు ఎటువంటి ట్రేడు లేదు. బట్ ఎవరికైనా కానీ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఐడియా ఉంటే వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని చేసేవాళ్ళు దీన్ని చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ సపోర్ట్ తీసుకొని వెళ్ళేటప్పుడు ఇక్కడ ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది మనకు ఫామ్ అయింది. సో ఇక్కడ మనం బై చేస్తే ఈ క్యాండిల్లో ఇక్కడి వరకు మనం ఉంచుకోవచ్చు. సో ఇలాంటివి డిఫరెంట్ వేస్ తోటి మనము మన లెవెల్స్ని ఒక అడిషనల్ కన్ఫర్మేషన్గా కూడా మనం పెట్టుకోవచ్చు. ఏం తప్పు లేదు. చూడండి, సో మన లెవెల్స్ ప్రకారం అయితే ఓన్లీ అవర్ లెవెల్స్ ప్రకారం అయితే ఈరోజు ఎటువంటి ట్రేడ్ బ్యాంక్ నిఫ్టీలో లేదు. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఎంత క్లారిటీగా ఎంత క్లియర్గా ఉందో. ఓకే, నెక్స్ట్ గో టు నిఫ్టీ 50. యా, మీరు నిఫ్టీ 50 చూస్తే మార్కెట్ మనకి ఇక్కడ ఓపెన్ అయింది ఈ లెవెల్కి మిడిల్లో. తర్వాత థర్డ్ క్యాండిల్ ఇక్కడ ఉంది. తర్వాత ఎట్ సైడ్ బ్రేక్అవుట్ అయిందండి. థర్డ్ క్యాండిల్ అనేది మనకి 24,297 అండ్ 24,225 లెవెల్స్ మిడిల్లో ఉంది క్లోజింగ్. సో కాబట్టి మనము ఎటు సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇప్పుడు ఇది మనకి 24,297 లెవెల్ దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చింది 10:30 క్యాండిల్. మనం ఇక్కడ వెంటనే ట్రేడ్ అనేది తీసుకుంటాము బై సైడ్, ఆర్ ఇక్కడ మళ్ళీ రీట్రేస్మెంట్కి వస్తే తీసుకుంటాం. ఇక్కడ చూడండి మనకి 11:15 క్యాండిల్ మళ్ళీ రీట్రేస్మెంట్ వచ్చింది. లో చూడండి 295 వచ్చిందా లేదా, మళ్ళీ ఆ లెవెల్ దగ్గరికి అట్లా రీట్రేస్మెంట్ వస్తే రీట్రేస్మెంట్ దగ్గర తీసుకుంటాం, లేదు అంటే వెంటనే బై చేస్తాం. అక్కడ చూడండి మనం బై చేస్తే నెక్స్ట్ మన టార్గెట్ ఏమవుతుంది, 24,369 లెవెల్ అనేది మన ఫస్ట్ టార్గెట్. అప్పుడు మన స్టాప్ లాస్ ఏమవుతుంది, 24,225 అవుతుంది. 1:1. ఓకే, చూడండి ఇక్కడ మనం ఇక్కడ ఎంటర్ అయితే 297 దగ్గర 369 వరకు ఇచ్చింది. ఆల్మోస్ట్ 72 పాయింట్స్ మనకి ఈరోజు ఫస్ట్ టార్గెట్ హిట్ అవ్వడం జరిగింది. సెకండ్ టార్గెట్ దగ్గరికి కూడా వెళ్ళింది, బట్ కానీ మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చి ఇక్కడే ఆగిపోయింది మార్కెట్. అంటే ఇక్కడే ఈ ఏరియాలోనే మార్కెట్ మనకి క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే మనకి బ్యాంక్ నిఫ్టీలో ఎటువంటి ట్రేడ్ లేదు, కానీ నిఫ్టీ 50లో ఈరోజు మనకి టూ ట్రేడ్స్ వచ్చాయి. ఎలా అంటే ఒక ట్రేడ్ వచ్చేసి మన 15 మినిట్స్ రూల్ ప్రకారం ఒక ట్రేడ్ వచ్చింది. 1 అవర్ ప్రకారం, యాక్చువల్గా 1 అవర్ ప్రకారం ఈ లెవెల్స్ని బేస్ చేసుకొని మనకు ట్రేడ్ రాలేదు. నేను మీకు చూపిస్తాను ఒకసారి క్లారిటీగా చూద్దాం. 1 అవర్ చూడండి, మనకి థర్డ్ క్యాండిల్ ఎక్కడైనా బ్రేక్అవుట్ అయిందా లెవెల్ టు లెవెల్? ఎక్కడ కూడా మనకి బ్రేక్అవుట్ అనేది జరగలేదు. మీరు చాలా క్లియర్గా చూస్తే ఇక్కడ మనకి ఎక్కడ కూడా 1 మినిట్ నేను జూమ్ చేస్తాను ఇంకా మీకు. యా, చూడండి ఈ క్యాండిల్ ఎక్కడన్నా బ్రేక్అవుట్ అయిందా మనకి, మన లెవెల్ని కాదని? ఎక్కడ కూడా బ్రేక్అవుట్ అనేది జరగలేదు థర్డ్ క్యాండిల్. బట్ కానీ నేను ఈరోజు 1 అవర్ రూల్ ప్రకారమే ట్రేడ్ తీసుకొని ఫస్ట్ టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరిగింది. దాంట్లో కూడా అది ఎలా అంటే ఈ లెవెల్స్ ఉండవు. అంటే 1 అవర్ క్యాండిల్కి 2 టైప్స్ ఆఫ్ లెవెల్స్ అనేవి ఉంటాయి మనకి. ఇది ఒక లెవెల్స్, ఇది ఒక టైప్ ఆఫ్ లెవెల్స్.
ఇంకొక లెవెల్ కూడా ఉంటుంది మనకది. దానికి క్యాలిక్యులేషన్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. దీని క్యాలిక్యులేషన్స్, దాని క్యాలిక్యులేషన్స్ డిఫరెంట్. మనకు ఇంకొక క్యాలిక్యులేషన్ ప్రకారం వచ్చేసి 1 మినిట్ ఐ విల్ చెక్ దట్ వన్. మనకి నార్మల్ ఇంకొక లెవెల్ ప్రకారం మన క్యాలిక్యులేషన్ ప్రకారం చూస్తే ఇంకొక లెవెల్ వచ్చేసి 24,342. 24,342. నేను ఆ లెవెల్ ఇక్కడ వేయలేదు. నేను ఏంజెల్ వన్‌లో వేసి పెట్టున్నాను. 342 రైట్? యాహ్! యెస్. 342 ఇది. 342 చూడండి మనకి 342కి కిందనే ఓపెన్ అయిపోయింది. 324 దగ్గర ఓపెన్ అయ్యి క్లోజింగ్ ఎక్కడ ఇచ్చిందండి? 362 అంటే లెవెల్‌ని క్రాస్ చేయడం జరిగింది. 24,342 ఇది ఈ 24,342 లెవెల్ అనేది వేరే క్యాలిక్యులేషన్స్ ప్రకారం వస్తుంది మనకి. నేను ఆ క్యాలిక్యులేషన్స్‌ని ఎవరికీ కూడా రివీల్ చేయడం లేదు. ఎందుకంటే ఫస్ట్ ఓన్లీ మనం ఈ లెవెల్స్ మీద మనకి ఒక అవగాహన, ఒక అబ్జర్వేషన్ అనేది నీట్‌గా ఉంటే ఇంకొక టైప్ ఆఫ్ లోకి మనం వెళ్ళొచ్చనమాట. ఓకే. చూడండి ఇక్కడ మనకి లెవెల్ ఉంటుంది. సో, దీనికి టార్గెట్ ఏమిటి? ఇంకొక లెవెల్ రావాలి గదా! మరి. మనకు టార్గెట్ ఉండాలి గదా! ఆ టార్గెట్ వచ్చేసి 24,415. 24,416 సారీ 16. 24,416 అవుతుంది. చూద్దాం. ఇది మనకు బ్రేకౌట్ అయింది. మనం వెంటనే ఇక్కడ తీసుకుంటాము. తీసుకుంటే మనం ఏం చెప్పాము 24,204.16 దగ్గరకైనా ఉండొచ్చు. లేదు అంటే ఎప్పుడైతే మళ్ళీ మనకి గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో అప్పుడే మనం ఎగ్జిట్ అయిపోవచ్చు. నేను ఇక్కడ ఏం చెప్తానంటే మనం ఫోర్త్ క్యాండిల్ ఇక్కడ ఎంట్రీ అయ్యాము. ఫోర్త్ క్యాండిల్ మనం ఎంట్రీ అయినప్పుడు 24,300 తీసుకుంటే కాల్ ఆల్మోస్ట్ ఈ క్యాండిల్ క్లోజింగ్ టైంకి మనకి 12 పాయింట్స్ అనేది రావడం జరిగింది నిఫ్టీ 50లో. సో, ఆ 12 పాయింట్స్ దగ్గర మనం ఎగ్జిట్ అయిపోతాము. ఇంకొక లాట్ ఏమన్నా ఉంటే మళ్ళీ మనం అది ఈ 416 లెవెల్ వరకు మనం పెట్టుకోవచ్చు. లేదు అది అక్కడ టచ్ అవ్వకుండా మళ్ళీ కిందకే వస్తుంది ఈ లెవెల్‌ని కాదనేసి అంటే మనం కాస్ట్ టు కాస్ట్ అది ఎగ్జిట్ అయిపోతే మనకి ఈ 12 పాయింట్స్ మనకు ప్రాఫిట్‌లోనే మనం ఉంటాము. నేను మీకు ఒకటే చెప్పాను. 1 అవర్ క్యాండిల్‌లో ఒక్కొక్కసారి మూవ్‌మెంట్ అనేది హెవీగా వస్తుంది. ఒక్కోసారి మూవ్‌మెంట్ అనేది చాలా తక్కువగా వస్తుంది. కానీ అది ఎంత వస్తుందో మనం చెప్పలేం. మనం ముందలుగానే దాన్ని గెస్ చేయలేం. ఎంత మూవ్‌మెంట్ వస్తుంది అనేసి. సమ్ టైమ్స్ మాత్రమే మనం గెస్ చేయగలం. ఎందుకంటే దాని ముందు డేస్‌లో బ్రేక్‌ఔట్స్ ఎక్కడున్నాయి? రెసిస్టెన్స్ ఎక్కడుంది? సపోర్ట్ ఎక్కడుంది? ఇది ఎక్కడి నుంచి బ్రేక్ అవుతుంది థర్డ్ క్యాండిల్ అండ్ ఫోర్త్ క్యాండిల్ ఈరోజు. దాన్ని బట్టి కొంచెం మనము అంచనా వేసుకొని మనం పెట్టుకోవచ్చు టార్గెట్. బట్ నార్మల్‌గా ఉండే చార్ట్‌లో మనము అది ఎంత మూవ్‌మెంట్ ఇస్తుంది? 100 పాయింట్స్ ఇస్తుందా? 50 పాయింట్స్ ఇస్తుందా? 200 పాయింట్స్ ఇస్తుందా? అంటే మనం చెప్పలేం. మార్కెట్ అనేది ఎంత ఇస్తే అంత మనం తీసుకోవాలి అంతే. నాకు స్పెసిఫిక్‌గా 1 అవర్‌లో నాకు ఇన్ని పాయింట్సే కావాలి అంటే రావు. నాకు 200 పాయింట్సే రావాలంటే 200 పాయింట్స్ రావు. 100 కావాలంటే 100 రావు. సమ్ టైమ్స్ రేర్ కేసెస్‌లో వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీలో మనకి ఛాన్స్ ఉంది. 100 పాయింట్స్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ దిస్ టైమ్స్ 1 అవర్ క్యాండిల్‌లో మనకు 100 పాయింట్స్ రావడం జరిగింది. అది ఎన్ని పాయింట్స్ అయినా ఇవ్వచ్చు. ఒక్కోసారి 8 పాయింట్సే ఇస్తుంది. చెప్పలేం. అంటే ఎళ్తుంది పైకెళ్తుంది. కానీ క్లోజింగ్ మాత్రం మనకు 8 పాయింట్స్ డిఫరెన్స్‌లో మాత్రమే క్లోజ్ అయిపోతుంది. సో, ఇవన్నీ మనకెప్పుడు తెలుస్తుంది? మనకి అసలు ఇవన్నీ అంటే అది అసలు ఎంత మూవ్‌మెంట్ పోతుంది. ఇక్కడి నుంచి మనకు పైకెళ్ళిపోతూ ఉంది. ఒక 50 పాయింట్స్ పైకెళ్ళి మళ్ళీ క్లోజింగ్ టయానికి ఒక 10 పాయింట్స్ డిఫరెన్స్‌లోనే మళ్ళీ మనకి క్లోజ్ అయిపోతే, అంటే ఇందాకెళ్ళిన 50 పాయింట్స్ మనకి అప్పుడు మనం మిస్ అయిపోయినట్టేనా అంటే, అవును. మనం అప్పుడది మిస్ అయిపోయినట్టే. కాబట్టి ఇక్కడ అవన్నీ మనం అలాంటివి జరగకుండా ఉండాలి అంటే, సేఫ్ సైడ్‌గా ఉండాలి అంటే, ఒక పర్టిక్యులర్ టార్గెట్ కూడా మనం పెట్టుకోవచ్చు. అదెలా అంటే మన లెవెల్స్. మన లెవెల్‌ని పెట్టుకోవచ్చు. లేదు నాకు ఒక 20 పాయింట్స్ చాలు అనుకుంటే ఒక 20 పాయింట్స్ వరకు పెట్టుకోవచ్చు. 30 పాయింట్స్ అంటే 30, 50 అంటే 50. అది ఎప్పుడైతే మనకు 50 పాయింట్స్‌కొస్తుందో అప్పుడు అది ఆటోమేటిక్‌గా క్లోజ్ అవుతుంది. ఎగ్జిట్ అయిపోతుంది లాట్ అనేది. ఎంట్రీ. సో, ఇవన్నీ మనకెప్పుడు తెలుస్తాయంటే అబ్జర్వేషన్ చేసినప్పుడు మాత్రమే మనకి ఇవన్నీ అర్థమవుతాయి.
వితౌట్ అబ్జర్వేషన్ మనకి ఏది కూడా రాదు. నేను మళ్ళీ చెప్తున్నాను. మనకు అబ్జర్వేషన్ లేనిదే ట్రేడింగ్‌లో ఒక్క రూపాయి కూడా తీయలేము. మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎంత నీట్‌గా ఫాలో అవ్వాలంటే అంత నీట్‌గా ఫాలో అవ్వాలి. ఒక 10 డేస్ ఫాలో అయ్యి ఓకే. ఈ రూల్ ఇంతే. ఈ రూల్ ఈడి దాకా పోతే వచ్చేస్తుంది మనకు ప్రాఫిట్ అని మనం వదిలేయకూడదు. మనం రోజు అనాలిసిస్ చేసుకోవాల్సిందే మన లెవెల్స్‌ని. ఎప్పుడైతే మనం డైలీ లెర్నింగ్ చదువుతూ, నేర్చుకుంటూ ఉంటామో ఇవన్నీ కూడా అనాలిసిస్ చేస్తామో, అప్పుడే మనకు మార్కెట్‌లో ఒక గ్రిప్ అనేదొస్తుంది. ఎటువంటి అనాలిసిస్ లేకుండా జస్ట్ ఓన్లీ ఏదో ఎంట్రీ వచ్చిందంటే ఎంట్రీ వచ్చింది. హిట్ అయిందా అంటే హిట్ అయింది. ప్రాఫిట్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చింది. లాస్ వచ్చిందా లాస్ వచ్చింది. ఇది కాదు. మనం ఇస్తున్న లెవెల్స్ ఎంత నీట్‌గా పెర్ఫార్మన్స్ ఇస్తుంది. ఈరోజు హిట్ అయింది. ఈరోజు ఫస్ట్ టార్గెట్ హిట్ అయింది. రేపు నిన్న సెకండ్ టార్గెట్ హిట్ అయింది. ఈరోజు ఎందుకు ఫస్ట్ టార్గెట్ వరకే హిట్ అయింది? ఏంటి? ఇవన్నీ మనం అనాలిసిస్ చేసుకుంటూ ఉండాలి. నిన్న మార్కెట్ ఇంత ఫాల్ అయిపోయింది. ఈరోజు మేబీ ఎంతవరకు వెళ్ళొచ్చు? ఏంటి? ఇవన్నీ కూడా మనం అనాలిసిస్ చేసుకుంటూ ఉంటేనే మార్కెట్‌లో మనం నిలబడగలం. లేదు అంటే మార్కెట్‌లో నిలబడగలిగేది చాలా తక్కువ మంది మాత్రమే. నేనిప్పటికీ, ఎప్పటికీ చెప్పేదొకటే, ఆప్షన్స్ అనేది చాలా చాలా డేంజర్. ఆప్షన్ సెల్లింగ్‌లో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఆప్షన్ బయింగ్‌లో లేవు. ఆప్షన్ బయింగ్‌లో లేవు. రియాలిటీలో మనం ఆలోచించాలి. రియాలిటీకి దగ్గరగా మనం ఆలోచించాలి. వస్తున్న దానికంటే పోయేదే ఎక్కువగా ఉంది మనకు ఆప్షన్ బయింగ్‌లో. అందుకే మన లెవెల్స్, మన రూల్స్ అన్నీ నీట్‌గా ఫాలో అవుతే డెఫినెట్‌గా మనము గ్రీన్‌లో ఉండేదానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో, నేనందుకే మీకు లెవెల్స్ అన్నీ కూడా ఫ్రీగా ఇస్తున్నాను అబ్జర్వేషన్ కోసం. నేను కొన్ని రూల్స్ కూడా రివీల్ చేశాను. మన ఓల్డ్ వీడియోస్ ఎవరైనా కావాలంటే చూడొచ్చు. చూసి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని ఒక్కసారి మీరన్నీ అబ్జర్వేషన్ చేస్తే యెస్! ఇది నాకు వర్కౌట్ అయిందా? వర్కౌట్ అవ్వలేదా? వర్కౌట్ అయితే ఎంత నీట్‌గా వర్కౌట్ అయింది. వర్కౌట్ కాకపోతే వదిలేయండి. వర్కౌట్ అవ్వకపోతే వదిలేయండసలు. అంతే. నేనెవరిని కూడా ఫోర్స్ చేయడం లేదు. మీకు వర్కౌట్ అవుతున్నాయా? లేదా? అనేది చెక్ చేయండి. మీకు సీరియస్‌గా మీరు అబ్జర్వేషన్ చేసి యెస్! ఇవి మాకు ఉపయోగపడుతున్నాయి. ఇవి మనకి గ్రీన్‌లో ఉండేదానికే ఛాన్స్ ఉంది అని ఎవరైతే నమ్ముతారో వాళ్ళు మాత్రమే ఫాలో అవ్వండి. అది గూడా మీ ఓన్ రిస్క్ మీద ఉంటుంది ఇది గూడా. ఎందుకంటే ఐయామ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ. నేను దగ్గరుండి మీరు ఇది కొనండి, ఇది అమ్మండి, ఇక్కడ క్లోజ్ అవ్వండి, ఇక్కడ ఎంట్రీ అవ్వండి ఇవన్నీ నేను చెప్పను. ఎందుకంటే వన్స్ మనం అబ్జర్వేషన్ చేస్తే మనంతటికి మనమే తెలుసుకుంటాం అవన్నీ. ఎప్పుడూ కూడా ఒకరి మీద మనం డిపెండ్ అనేది అవ్వకూడదు. మనం ఓన్‌గా అనాలిసిస్ చేసుకొని, ఓన్‌గా మనం ట్రేడింగ్ చేయగలిగేది వచ్చినప్పుడే మనం సక్సెస్‌ఫుల్‌గా ఉంటాము. మనము ఎన్ని నెలలని ఒకరి మీద డిపెండ్ అయ్యి ఉంటాం చెప్పండి? ఎన్ని నెలలని మనం ఒకరి మీద డిపెండ్ అయ్యి ఉంటాము? ఎన్ని సంవత్సరాలని ఉంటాము? మనకంటూ ఓన్‌గా ఒక సబ్జెక్ట్ అనేదుంటే డెఫినెట్‌గా మనం సక్సెస్ అనేది అవుతాము. ఈరోజు కాకపోతే రేపవుతాము. అవ్వకుండా ఉంటామా చెప్పండి? అవుతాం గదా! ఏదో ఒక రోజు. అలా అనేసి ఉన్న మనీ మొత్తం తీసుకొచ్చి మార్కెట్‌లో పెట్టేసి లాస్ అవ్వడం. ఇది కాదు. నేను చెప్పేది అదే. ఫస్టు మనం ఇస్తున్న లెవెల్స్‌ని మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి. ఒక 4 రోజులు వరుసగా మన లెవెల్స్ అవి ఇవి నీట్‌గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయితే చాలా నీట్‌గా వర్కౌట్ అయ్యాయి. మనం గ్రీన్‌లో ఉన్నాము. సూపర్‌గా ప్రాఫిట్ వచ్చిందనేసి తర్వాత రోజు గుడ్డిగా మనము ఎక్కువ మనీ తీసుకొచ్చి రియల్ ట్రేడింగ్‌లో పెట్టేస్తే ఆ రోజు లాస్ వస్తే ఏంటి పరిస్థితి? అందుకే అబ్జర్వేషన్ లేకుండా 1 మంత్ అన్నా చేయాలి అబ్జర్వేషన్. 1 మంత్ కాదు 2 మంత్స్ చేయండి. 3 మంత్స్ చేయండి. మీ ఓపిక. మీకు నమ్మకం వచ్చేంత వరకు చేయండి. నమ్మకం ఎప్పుడొస్తుందంటే
మీరన్నీ నీట్‌గా అబ్జర్వ్ చేసి యెస్ నేను గ్రీన్‌లో ఉన్నాను అంటేనే మీకు నమ్మకం వస్తుంది. లేదు నేను రెడ్‌లో ఉన్నాను. నాకు లాస్‌లో ఉంది. నాకు ఈ లెవెల్స్ అస్సలు ఉపయోగపడడం లేదు. నో యూజ్. ఈ లెవెల్స్ వల్ల మనకి యూజే లేదనుకుంటే వదిలేయండి. ఎవరు కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయడం లేదు. ఓన్లీ నేను చెప్పేది ఎడ్యుకేషనల్ పర్పస్‌గా చెప్తున్నాను. ఇది ఫ్రెండ్స్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. బై.